హలో అండ్ వెల్కమ్ టు ప్లాంట్ సైన్స్. రిమైనింగ్ టాపిక్స్ మనం ఇప్పుడు కవర్ చేద్దాం. సో దీంతో ప్లాంట్ సైన్స్ సిలబస్ అనేది అయిపోతుంది. సో సెట్ 1 సంబంధించిన క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది కీ ఫ్యాక్టర్స్ ఇన్ ఎ ప్లాంట్ డిసీజ్ ట్రయాంగిల్? ఒక ప్లాంట్ డిసీజ్ ట్రయాంగిల్ కి సంబంధించి ఏవేవి కీ ఫ్యాక్టర్స్ అని అంటున్నారు. దీంట్లో వచ్చేసరికి ముందుగా ఒక డిసీజ్ రావాలంటే కనుక హోస్ట్ ఉండాలి, అంటే ఎవరైనా వ్యాధి అంటే వల్నరబుల్ హోస్ట్ ఉండాలి. ఇంకోటి వెరులెంట్ ప్యాథోజన్, అటాక్ చేసేవాడు, అంటే వీడు బాధితుడు. ఓకే, వీడు అటాక్ చేసేవాడు, దాడి చేసేవాడు. ఓకే, నెక్స్ట్ ఈ దాడి చేసేవాడికి సరైన ఎన్వైరన్మెంట్. ఈ మూడు కూడా కావాల్సి వస్తూ ఉంటుంది. ఇవే మెయిన్ గా వచ్చేసరికి కీ ఫ్యాక్టర్స్ అవుతూ ఉంటాయి. సో 1, 2, 3 అది రైట్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ వన్. The moisture temperature primarily influence the plant disease infections by affecting pathogen, spore germination and host susceptibility. ఎప్పుడన్నా మీకు బూజు లేకపోతే బ్యాక్టీరియా ఎక్కడ పెరుగుతాయి అంటే కనుక చెమ్మ ఉన్న ప్రదేశాల్లో, అది మాయిశ్చర్. ఆ మాయిశ్చర్ కి తోడుగా కొంచెం వెచ్చదనంగా ఉందనుకోండి, అక్కడ బూజు ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది. సో మాయిశ్చర్, టెంపరేచర్ అనేవి కరెక్ట్ ఒంట్లో కరెక్ట్ గా ఉంటే కనుక అక్కడ బూజు పట్టడం లేకపోతే బ్యాక్టీరియా వృద్ధి చెందడం, ఇవన్నీ కూడా ఈ స్పోర్ జనరేషన్ అంతటికీ కూడా కరెక్ట్ ఎన్వైరన్మెంట్. ద డిసీజ్ ట్రయాంగిల్ రిక్వైర్స్ ఆల్ 3 components, host, pathogen and environment to be present simultaneously for infection to occur. ఈ హోస్ట్, ప్యాథోజన్, ఎన్వైరన్మెంట్ అనే మూడు అనేవి ఖచ్చితంగా ఉండి తీరాలి. హోస్ట్ ఉండి ప్యాథోజన్ లేకపోయినా, హోస్ట్ ఉండి ప్యాథోజన్ ఉండి ఎన్వైరన్మెంట్ లేకపోయినా, లేకపోతే ప్యాథోజన్ ఉండి ఎన్వైరన్మెంట్ ఉండి హోస్ట్ లేకపోయినా, ఏది లేకపోయినా కూడా మనకి ప్లాంట్ డిసీజ్ అనేది జరగదు. సో ఇక్కడ వచ్చేసరికి ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, బట్ ఆర్ డజంట్ ఎక్స్ప్లెయిన్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే వీడు చెప్పాడు కానీ బట్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్లెయినింగ్. Both A and R are true and R is the correct explanation of the A. So A is the right answer. Which of the following is not a biological method of the plant disease control? Biological method కానిది ఏది అంటాడు. యూజ్ ఆఫ్ యాంటాగనిస్టిక్ మైక్రోఆర్గానిజమ్స్ లైక్ ట్రైకోడర్మా. ట్రైకోడర్మా అనేది ఒక ఫంగస్ అండి. ఇది ఏంటంటే సాయిల్ లోని రూట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొటెక్ట్స్ సాయిల్ రూట్స్ బై ప్రొడ్యూసింగ్ టాక్సిన్స్ ఓకే, సో ఈ టాక్సిన్స్ అనేవి వేరే ఫంగస్ ఎదరగా యాక్ట్ చేస్తుంది. టాక్సిన్స్ ఫర్ అదర్ ఫంగస్. ఓకే, సో ఈ ట్రైకోడర్మా ఫంగస్ అనేది యాంటాగనిస్టిక్ మైక్రో ఆర్గానిజం మీద పనిచేస్తుంది. ఇది బయోలాజికల్ మెథడ్, ఎందుకంటే ఇక్కడ ఒక మైక్రో ఆర్గానిజం ని ఉపయోగించుకుంటున్నాం. సో దిస్ ఈజ్ నాట్ రైట్ ఆన్సర్. ఇంట్రొడక్షన్ ఆఫ్ రెసిస్టెంట్ వెరైటీస్. సో రెసిస్టెంట్ వెరైటీస్ వచ్చేసరికి ఏంటంటే బ్యాక్టీరియా, బ్యాసిల్లస్ థురినియన్సిస్ అనే బ్యాక్టీరియా ఉంది. దానిలో కొన్ని రకాల జీన్స్ ని తీసుకొచ్చి ప్లాంట్ జీన్స్ లో ఇన్సర్ట్ చేయడం వలన ఆ బ్యాసిల్లస్ థురినియన్సిస్ యొక్క విష పదార్థాలు ఉత్పత్తి చేసే జీన్ ఇన్ఫర్మేషన్ ఉండడం వలన ప్లాంట్ కూడా అదే విష పదార్థం ఉత్పత్తి చేస్తుంది, కానీ అది కీటకాలని చంపే తక్కువ మోతాదులోనే ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. సో ఇది రెసిస్టెంట్ వెరైటీ. ఇది కూడా బయోలాజికల్ మెథడే, ఎందుకంటే దీంట్లో జీన్ కంట్రోల్ అనేది ఉపయోగిస్తాం. అప్లికేషన్ ఆఫ్ ద బ్యాసిల్లస్ థురినియన్సిస్. బ్యాసిల్లస్ థురినియన్సిస్ జీన్ కాకుండా డైరెక్ట్ గా బ్యాసిల్లస్ థురినియన్సిస్ అనేది ఒక బ్యాక్టీరియా కాబట్టి దాన్ని డైరెక్ట్ గా ఉపయోగిస్తే గనక అది కూడా బయోలాజికల్ కంట్రోలే. మీకు జీన్ పరంగా లేకపోతే డైరెక్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉపయోగించిన అవన్నీ బయోలాజికల్ కంట్రోలే. కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్ వచ్చేసరికి ఇది కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ఇది కెమికల్ వన్. కార్బండైజిన్ చౌబాషియా పేస్ట్, ఇంకోటి ఏదో ఉంటుంది, ఐ థింక్ కాపర్ సల్ఫేట్ ప్లస్ లైమ్ కలిపి ఉంటుంది అది. సో ఇవన్నీ కూడా కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్ అని కింద ఉంటుంది. సో ఇవి కెమికల్ కంట్రోల్ కింద అందిస్తుంది. సో డి ఈస్ ది రైట్ ఆన్సర్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది జెనెటిక్ మెథడ్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ కెన్ ఎక్స్ప్రెస్ బీటీ టాక్సిన్స్ ఫర్ రెసిస్టెన్స్. ఎస్, నిజమే. RNA interference is used in some transgenic crops for virus resistance. యాక్చువల్గా ఏంటంటే వైరస్ దాంట్లో మెయిన్ గా ఉండేది ఏంటి అంటే కనుక మెయిన్ గా దాంట్లో ఉండేది RNA. ఈ RNA అనేది మన సెల్ ని హైజాక్ చేస్తుంది.
సెల్ని హైజాక్ చేసి సెల్ యొక్క మెషినరీని ఈ ఆర్ఎన్ఏని చదివి దీంతోనే తన వైరస్ అంతటినీ కూడా పాపులేట్ చేయమని ఆ సెల్కి చెప్పడం వలన ఆ సెల్ అనేది పాపులేట్ చేస్తుంది, వైరస్ ని ఇంకా వృద్ధి చెందిస్తూ ఉంటుంది. కానీ ఆ సెల్ లోపలికి చొచ్చుకుపోవడం అనేది దాని స్పెషాలిటీ ఈ వైరస్ అనేది. సో ఈ వైరస్ దాంట్లోని ఏంటి మెయిన్ గా వచ్చేసరికి ఇది ఒక కోటింగ్ ప్రోటీన్ వేసుకుని, కరోనా వైరస్ చూడండి పైకి మొళ్ళ లాంటి కోటింగ్ ప్రోటీన్ వేసుకుని లోపల ఆర్ఎన్ఏ మెటీరియల్ పెట్టుకుని మన సెల్లోకి చొచ్చుపడేది. ఈ ఆర్ఎన్ఏని రక్షించుకోవడానికి ఈ పైన మొళ్ళలా ఉన్నది ప్రొటెక్టివ్ కోటింగ్ ఇది. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, మన సెల్ని హైజాక్ చేసి ఆర్ఎన్ఏని పెట్టి చేస్తుంది. కొన్ని రకాల వైరస్ రెసిస్టెన్స్ కి ఏం చేస్తారంటే ఈ ప్లాంట్ వ్యాక్సినేషన్ లాంటిది ఒక్కోసారి ఉపయోగిస్తూ ఉంటారు. లేకపోతే ఇక్కడ మెయిన్ గా ఆర్ఎన్ఏ ఇంటర్ఫెరెన్స్ అంటే మెయిన్ గా ఏమొస్తుందంటే కనుక ప్లాంట్స్ కి ఈ ఆర్ఎన్ఏని న్యూట్రలైజ్ చేసే ఇంకో ఆర్ఎన్ఏని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆర్ఎన్ఏ అనేది సపోజ్ మనకి ఆ ఆర్ఎన్ఏలో ఏమేమి యాసిడ్స్ ఉంటాయండి, ఎడినోసిన్, యురాసిల్, గ్వానిన్, సైటోసిన్, ఇలా వచ్చింది ఒక ఆర్ఎన్ఏ అనేది. సింగిల్ స్ట్రాండ్ కదండి ఆర్ఎన్ఏ, దీనికి కాంప్లిమెంటరీ స్ట్రాండ్ కింద ఎడినోసిన్ కి గ్వానిన్, యురాసిల్ కి యూజీసీ కదండి, ఓకే సారీ, ఎడినోసిన్ కి యురాసిల్, యురాసిల్ కి ఎడినోసిన్, గ్వానిన్ కి సైటోసిన్, సైటోసిన్ కి గ్వానిన్, ఇలాగ ఒక కాంప్లిమెంటరీ ఆర్ఎన్ఏ స్ట్రాండ్ అని ఉత్పత్తి చేసి ఈ ఆర్ఎన్ఏతో బైండ్ అయ్యేలా చేస్తుంది. అప్పుడు ఇది డబుల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ కింద అయిపోతుంది. దీన్నే డిఎస్ఆర్ఎన్ఏ అని అంటారు. ఎప్పుడైతే డబుల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ అయ్యి వచ్చిందో ఇది ఇనాక్టివ్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇంకా ఇది ఇనాక్టివ్ అయిపోవడమే కాకుండా ఇది ప్లాంట్ యొక్క డిఫెన్స్ మెకానిజం కి ఒక టెంప్లెట్ కాపీ కింద ఉపయోగపడుతుంది. ఇది ప్లాంట్ యొక్క డిఫెన్స్ మెకానిజం దగ్గర రిస్క్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. ఆ రిస్క్ సెంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దీన్ని చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ కింద తీసుకుని ఓకే ఇది అన్నమాట ఈ ఆర్ఎన్ఏ కాపీ ఉన్నది, ఇటువంటి దాన్ని మనం న్యూట్రలైజ్ చేయాలి. సో ఈ డిఫెన్స్ మెకానిజం అంతటిని కూడా డెవలప్ చేసుకునే సామర్థ్యత అనేది ఈ ట్రాన్స్జెనిక్ క్రాప్స్ లో పెడుతూ ఉంటారు ఈ వైరస్ రెసిస్టెన్స్ పొందడం కోసం. ఆల్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ ఇన్వాల్వ్ ఇన్సర్షన్ ఆఫ్ బ్యాక్టీరియల్ జీన్స్. లేదు కదండి, ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ లో కొన్ని రకాల వైరస్ రెసిస్టెన్స్ కూడా ఒక్కోసారి కొన్ని రకాల వాటివి ఆర్ఎన్ఏ స్ట్రాండ్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సో నాట్ ఓన్లీ బ్యాక్టీరియల్ జీన్స్, ఒక్కోసారి వైరల్ జీన్స్ కూడా ఉపయోగిస్తారు. హోస్ట్ ఇండ్యూస్డ్, సో ఇది తప్పు, హోస్ట్ ఇండ్యూస్డ్ జీన్ సైలెన్సింగ్ టార్గెట్స్ ప్యాథోజన్ జీన్స్. సో ఇక్కడ జీన్ సైలెన్సింగ్ అంటే ఒక జీన్ ని పని చేయకుండా ఉండడమే జీన్ సైలెన్సింగ్. ఈ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉంది చూడండి, ఇదే జీన్ సైలెన్సింగ్ అంటే ఆ ఆర్ఎన్ఏ అనేది పని చేయకుండా చేస్తాం ముందర బై మేకింగ్ ఆర్ఎన్ఏ నాట్ క్యాపబుల్. ఓకే, సో ఈ జీన్ సైలెన్సింగ్ ద్వారా ఏమవుతుంది, ఆ జీన్ ఎక్స్ప్రెస్ అవ్వకుండా అయిపోతుంది. ఎప్పుడైతే ఆ జీన్ ఎక్స్ప్రెస్ అవ్వదో ఆ ఎఫెక్ట్ అనేది పడదు ఇంకా. సో హోస్ట్ ఇండ్యూస్డ్ జీన్ సైలెన్సింగ్ అనేది ఏమవుతుంది, ఇప్పుడు ఏంటంటే దీంట్లో వచ్చేసరికి ఒక ప్యాథోజన్ వైరస్ ఓ బ్యాక్టీరియానో లేకపోతే ఏదో ఒక వార్మో ఏదో అది తిన్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ జీన్ సైలెన్సింగ్ టెక్నిక్ ద్వారా జెనెటిక్ టాక్సిన్ ని ఆహారం కింద ఇస్తుంది ప్యాథోజన్ కి. దానికి తెలియదు ఆ ప్యాథోజన్ కి టాక్సిన్ అని, తినేస్తుంది శుభ్రంగా. తినేసిన తర్వాత ఆ ప్యాథోజన్ యొక్క సెల్యులర్ లెవెల్లోకి వెళ్ళి దాని యొక్క మెటబాలిక్ యాక్టివిటీని డిస్టర్బ్ చేసి పడేస్తుంది. అంటే దానికే ఇన్ఫెక్షన్ సోకేలాగా ఆ టాక్సిన్ అనేది పనిచేస్తుంది. అలాగ పనిచేయడమే కాకుండా ఆ టాక్సిన్ మిగిలిన పురుగులకు కూడా వ్యాప్తి చెందేలా కూడా చేస్తూ ఉంటుంది. దీన్ని జీన్ సైలెన్సింగ్ అంటారు. ఓకే, సో ఈ విధమైన అది హోస్ట్ ఇండ్యూస్డ్ జీన్ సైలెన్సింగ్ అనేది చేయొచ్చు. సో 1, 2, 4 అది రైట్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ వన్. Match the following forest types with the characteristics in Andhra Pradesh. Tropical dry deciduous. డ్రై డెసిడ్యువస్, అసలు డెసిడ్యువస్ అంటే ఏంటండి? డెసిడ్యువస్ అంటే మెయిన్ గా వచ్చేసరికి ఎప్పుడు పచ్చదనంగా ఉండదు.
ఏమంటారు దాన్ని, మాన్సూన్ కాదు, స్ప్రింగ్ సీజన్ వచ్చేసరికి ఆ స్ప్రింగ్ సీజన్ లో ఆకులు రాలిపోతూ ఉంటాయి మార్చ్ ఫిబ్రవరి టైం. సో ఈ ట్రాపికల్ డ్రైస్ రెసిడ్యూస్ వచ్చేసరికి మెయిన్ గా ఎక్కడ దొరుకుతుంది అంటే కనుక డామినెంట్ ఇన్ మోస్ట్ ఏరియాస్ విత్ టీక్ అండ్ టెర్మినేరియా. సో 1A ఈజ్ ఏ. ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ అంటే మాయిస్ట్ చెప్తున్నాడు కదా, వాడి పేరే మాయిస్ట్ అంటున్నాడు. ఎక్కువగా మాయిస్ట్ అన్నది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాంబూ. సో బ్యాంబూ ఫౌండ్ ఇన్ హై రెయిన్ఫాల్ జోన్స్ విత్ బ్యాంబూ. సో 2 ఈజ్ బి. నెక్స్ట్ రెడ్ శాండల్స్, ఇది వచ్చేసరికి మెయిన్ గా హిల్స్ మీద శేషాచలం కొండ ప్రాంతాల మీద పెరుగుతూ ఉంటుంది. లాటరైటిక్ సాయిల్స్, వెల్ డ్రైన్ సాయిల్స్ మీద. సో ఇట్ ఈస్ ఎండమిక్ టు సెకండ్ డిస్ట్రిక్ట్స్ లైక్ కడప, నెల్లూరు, చిత్తూరు వీటన్నిటిలో కూడా పెరుగుతూ ఉంటుంది. 1A, 2B, 3C. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెజర్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ అఫారెస్టేషన్ అండ్ వేస్ట్ అండ్ reclamation? Planting multi-purpose trees on degraded lands, which is true. Soil conservation techniques like contour bending, which is true. Use of mycorrhizal associations. Mycorrhizal associations అంటే అండి ఫంగల్ అసోసియేషన్స్. ఈ ఫంగల్ అసోసియేషన్స్ ఏం చేస్తూ ఉంటాయంటే కనుక ఫంగస్ ఏమో దానికి ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని సమకూర్చేది ట్రీస్ మీద ఆధారపడి ఆ ఆహారాన్ని తీర్చుకుంటూ ఉంటుంది. ఫలితంగా ఆ ఫంగస్ ఒక బై ప్రొడక్ట్ తయారు చేస్తూ ఉంటుంది. ఆ బై ప్రొడక్ట్ అనేది ట్రీస్ యొక్క రూట్స్ కి న్యూట్రిషన్ కింద ఉంటుంది, ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ కింద ఉంటుంది. అంటే ఆ ఫంగస్ అనేది ఆ ట్రీ మీద ఆధారపడి బతుకుతుంది, ఆ ట్రీ అనేది ఆ ఫంగస్ ఇచ్చే న్యూట్రిషన్ మీద ఆధారపడి బతుకుతూ ఉంటుంది. ఇదే మైకోరైజల్ అసోసియేషన్స్ అని అంటారు. ఇది కూడా ట్రూ. క్లియర్ ఫెల్లింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వెజిటేషన్, ఇది అఫారెస్టేషన్ కింద రాసు. 1, 2, 3 ఆర్ ది రైట్ ఆన్సర్స్. Deforestation in Andhra Pradesh has been largely due to mining and infrastructure projects. నిజమేనండి. Compensatory afforestation is mandated under the Forest Conservation Act to offset forest diversion. ఎంతైతే ల్యాండ్ ని మైనింగ్ చేస్తున్నారో, రీసెంట్ గా వచ్చేసరికి ఆరావళి హిల్స్ కి వచ్చిన ఇష్యూ. సో ఎంతైతే ల్యాండ్ అనేది మైనింగ్ చేస్తున్నారో దానికి కంపెన్సేటరీగా ఇంకొక చోట అంతే ల్యాండ్ అంతే వాల్యూ ఉన్న ఫారెస్ట్ ని జనరేట్ చేయాలని డీల్ చేసుకుంటారు. So both A and R are true and R is the correct explanation of the A. Which of the following crops has high export potential from Andhra Pradesh? నిజంగా చెప్పాలంటే అన్ని కూడా హై ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఏనండి, అన్ని కూడాను. టర్మరిక్, చిల్లీ, మ్యాంగో. టర్మరిక్ వచ్చేసరికి దుగ్గరాల, చిల్లీ వచ్చేసరికి గుంటూరు సన్నం మిరపకాయలు, మ్యాంగో వచ్చేసరికి బంగినపల్లి, క్యాషూ వచ్చేసరికి ఐ థింక్ పలస. ఇవి ఫేమస్ బాగాను. క్యాషూ వచ్చేసరికి పలస, మ్యాంగో వచ్చేసరికి బంగినపల్లి, మిర్చి వచ్చేసరికి గుంటూరు సన్నం, టర్మరిక్ వచ్చేసరికి దుగ్గిరాల, పసుపు. ఓకే. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఎకలాజికల్ అడాప్షన్ ఇన్ ది ప్లాంట్స్. జీరోఫైట్స్ అడాప్ట్ టు ద డ్రై కండిషన్స్ విత్ రెడ్యూస్డ్ లీవ్ సర్ఫేస్. జీరోఫైట్స్ అంటేనే గుర్తుపెట్టుకోండి, దే లివ్ ఇన్ ది డ్రై కండిషన్స్. డ్రై కండిషన్స్ లో లివ్ అవుతూ ఉంటాయి. అలోవెరా, క్యాక్టస్ ఇవన్నీ కూడా జీరోఫైట్స్ కింద వస్తాయి. హైడ్రోఫైట్స్ అంటే దే లివ్ ఇన్ వాటర్ దాంట్లో ఉంటుంది. వాటర్ హైసింత్, నింఫియా ఇవన్నీ కూడా హైడ్రోఫైట్స్ కింద ఉంటూ ఉంటాయి. వీటికి దే హ్యావ్ ఐరన్ కైమా అంటే దీస్ ఆర్ ది సాక్స్ ఫిల్డ్ విత్ ఎయిర్. ఈ వాటర్ లో ఉండడం వలన, ఎక్సెస్ వాటర్ లో ఉండడం వలన దాని సెల్ స్ట్రక్చర్ డిస్టర్బ్ అయిపోయి ఆ వాటర్ దాంట్లో చొచ్చిపోయి ఆ లీవ్స్ కి హానికరం అయిపోతుంది. అప్పుడు ఆ లీవ్స్ ఇంకా ఆ లీవ్స్ ఎదగడానికి కోసం వాటిల్లో సెల్ దాంట్లో ఒక బ్యాగ్, ఎయిర్ లాంటి బ్యాగ్స్ ఉంటాయి వాటిలో. దానివల్ల ఆ ఆకులు పైకి తేలుతాయి. పైకి ఎప్పుడు తేలాయో వెట్టగా ఉన్నా కూడా ఆ వాటర్ వల్ల కుళ్ళిపోవు. ఇది హైడ్రోఫైట్స్ యొక్క ముఖ్య సర్వైవల్ మెకానిజం. హాలోఫైట్స్ వచ్చేసరికి దే మెయిన్లీ రిసైడ్ ఇన్ ది సాల్టీ ఏరియాస్ లోనే వేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే సముద్రం నీరు ఎంత ఉన్నా మనం గుక్కెడు తాగలేమని అంటాం. ఎందుకంటే కనుక మన బాడీ ఫ్రెష్ వాటర్ డిపెండ్ చేస్తుంది. సాల్ట్ వాటర్ ఎప్పుడైతే తాగామో మన బాడీలో ఉన్న వాటర్ బయటకు వెళ్ళిపోతుంది ఆస్మాటిక్ ప్రెషర్ ఇంబ్యాలెన్స్ వల్ల. అంటే సాల్ట్ వాటర్ లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, మన బాడీలో సాల్ట్ శాతం చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఆస్మాటిక్ బ్యాలెన్స్ తప్పిందో మన సెల్స్ నుంచి వాటర్ బయటకు వెళ్ళిపోయి
ఆ ఎక్కువ ఆ సాల్ట్ ఉన్న వాటర్ ని డైల్యూట్ చేయడం కోసం మన సెల్స్ నుంచి వాటర్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీన్ని కూడా తట్టుకుని డిఫెన్స్ గా ఉండి ఆ సర్వైవ్ అయ్యే మెకానిజం హాలోఫైట్స్ డెవలప్ చేసుకున్నారు. ఇవి ఏంటంటే దే అక్యుములేట్ సాల్ట్ ఇన్ వాక్యూల్స్ అండ్ దే ఎక్స్క్రీట్ ఇట్. ఓకే, ఆల్ ప్లాంట్స్ షో సిమిలర్ అడాప్షన్ ఇన్ ఫారెస్ట్ జోన్స్. అన్ని ప్లాంట్స్ ఇవేమి సిమిలర్ గా అడాప్షన్ ఏమి చూపించండి. కొన్ని రకాల అడాప్షన్స్ ఎలా ఉంటాయంటే తాత్కాలికంగా ఉంటాయి. అంటే మీరు ఒక టేకు చెట్టును తీసుకుంటే దాన్ని నీడలో పెంచినప్పుడు పెద్ద ఆకులు పెడుతుంది, అదే ఎండ ప్రదేశంలో పెంచినప్పుడు చిన్న ఆకులు వస్తాయి. కానీ దానివల్ల అది పర్మనెంట్ చేంజ్ కాదు, అది కేవలం సన్ యొక్క లైట్ ను ఉద్దేశించి ఆకులు ఎదుగుదల అనేది ఉంటూ ఉంటుంది. అలాగే ఈ హాలోఫైట్స్, జీరోఫైట్స్ ఇవన్నీ సర్వైవల్ కి అడాప్ట్ చేసుకున్న పర్మనెంట్ చేంజెస్ ఇవన్నీ కూడా. So 1, 2, 3 are the right answers. Okay. Which of the following is not a typical factor affecting the plant disease function? Host nutrition status, it typically affects pathogen inoculum density. అంటే ఒక బ్యాక్టీరియా ఉంది అన్నప్పుడు వేరుగా డోసేజ్ గా ఉంటుంది, 1,00,000 బ్యాక్టీరియాలు ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది. సో ఇనాక్యులం డెన్సిటీ అనేది అదే. విండ్ స్పీడ్ ఫర్ స్పోర్ డిస్పర్సల్, ఇది కూడా నిజమే. ప్లాంట్ ఫ్లవర్ కలర్ తో సంబంధం లేదండి. సో దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ అఫెక్టింగ్ ది ప్లాంట్ డిసీజ్ ఫంక్షన్. Okay. Which of the following factors directly influence the severity of the plant disease epidemics? So, plant disease epidemics యొక్క సివియారిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి ఏముంటాయి? మోనోకల్చర్ ప్రాక్టీస్. ఎక్కువ మోనోకల్చర్ ప్రాక్టీస్ ఉంటే కనుక వాటిలో వచ్చేసరికి డిసీజ్ రెసిస్టింగ్ అనేది తగ్గుముఖంగా ఉంటుంది, పైగా ఎపిడమిక్స్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. హై హ్యూమిడిటీ ఫేవరింగ్ ఫంగల్ గ్రోత్, నిజమే. యూజ్ ఆఫ్ రెసిస్టెంట్ కల్టివేటర్స్. నెక్స్ట్ ఇనాక్యులం పొటెన్షియల్ ఫ్రమ్ ప్రీవియస్ క్రాప్స్. ఇనాక్యులం మిగిలిన క్రాప్స్ తో పోలిస్తే కనుక ఇది ఏ విధంగా అనేది పొటెన్షియల్ చూపిస్తుంది. సో ఈ విధంగా చూస్తే కనుక ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. యూజ్ ఆఫ్ రెసిస్టెంట్ కల్టివేటర్స్ అండ్ ఆల్ ఆఫ్ ది biological control using the Trichoderma species, it is a fungus, is effective against the soil borne pathogens like Fusarium. This is correct. Trichoderma produces antibiotics and competes for space and nutrients with pathogens, which is very very true. ఇది host కి హానికరం చేయదు, కానీ దీని ఎదుగుదల కోసం వేరే ప్యాథోజన్స్ పోటీ పడినప్పుడు వాటిని చంపేస్తుంది. ఆ టాక్సిన్స్ అనేవి ఆ ప్లాంట్ కి శ్రీరామ రక్షకుడు ఉంటుంది. అదే ట్రైకోడర్మా ఫంగస్ యొక్క స్పెషాలిటీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ట్రాన్స్జెనిక్ అప్రోచ్ ఫర్ డిసీజ్ రెసిస్టెన్స్ ప్లాంట్స్? ఏది ట్రాన్స్జెనిక్ అప్రోచ్ కాదు అంటున్నాడు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ చిటినేస్ జీన్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చిటినేస్ జీన్స్ అనేది ఎక్కువగా ఫంగస్ దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఫంగస్ యొక్క సెల్ వాల్స్ ని బ్రేక్ చేయడానికి చిటినేజ్ ఎంజైమ్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, దానివల్ల ఫంగస్ అనేది చనిపోతుంది. సో ఈ చిటినేజ్ ఎంజైమ్ అనేది ప్రొడక్షన్ అనేది ట్రాన్స్జెనిక్ అప్రోచ్. ఎక్స్ప్రెషన్ ఆఫ్ చిటినేజ్ డిసీజ్ ఫర్ ఫంగల్ రెసిస్టెన్స్, విచ్ ఇస్ వెరీ గుడ్. కోట్ ప్రోటీన్ మీడియేటెడ్ రెసిస్టెన్స్ అగైన్స్ ది వైరస్. సో కోట్ ప్రోటీన్ మీడియేటెడ్ రెసిస్టెన్స్ అగైన్స్ ది వైరస్ అంటే ఇది ఒక వ్యాక్సినేషన్ లాంటిది. నిజం చెప్పాలంటే వ్యాక్సినేషన్ లో ఏమవుతుంది, కరోనా యొక్క ఔటర్ స్ట్రక్చర్ ఇలా ఉంది. ఓకే, సో ఇటువంటి స్ట్రక్చర్ ఉన్న ఎవిరులెంట్ స్ట్రెయిన్ అంటే చనిపోయిన వైరస్ ని వ్యాక్సిన్ కింద తయారు చేసి మన శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు మన బాడీ యొక్క ఇమ్యూన్ వ్యవస్థ దీన్ని చూసి ఇదేదో కొత్తది వచ్చింది, మన బాడీని అటాక్ చేయబోతుందని తీసుకుని దీన్ని శుభ్రంగా కొట్టేస్తాయి. అంటే ఆల్రెడీ చచ్చిందని కొట్టేసి మళ్ళా ఈ డిఫెన్స్ మెకానిజం దాంట్లో ఒకటి పెట్టుకుంటాయి. వీడు కావాలను వాంటెడ్ అన్నట్టుగా పెట్టుకుంటారు, పోస్టర్ పెట్టుకుంటారు. సో ఆ వైరస్ ఏమవుతుందంటే అటువంటి వైరస్లు మళ్ళీ ఎవరికి అనిపించినా వాటన్నింటినీ కొట్టేయడానికి ఎప్పుడు కూడా కొన్ని రకాల పోలీస్ పెట్రోల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి మన శరీరంలో. సో ఆ వైరస్ ఇప్పుడు బతికున్న వైరస్ అటువంటిది ప్రవేశించింది అనుకోండి, ఆల్రెడీ మన బాడీ ఇమ్యూన్ వ్యవస్థ గుర్తుపెట్టుకునింది. ఆ పోలీస్ పెట్రోల్ వ్యవస్థ దీన్ని గమనించి వచ్చాడు వేసేద్దామని శుభ్రంగా ఉతికారేస్తూ ఉంటుంది. సో ఇది ప్లాంట్ కి వ్యాక్సినేషన్ లాంటిది. ఇది కోట్ ప్రోటీన్ మీడియేటెడ్ అంటే కోట్ యొక్క ప్రోటీన్ స్ట్రక్చర్ బట్టి దాని అవెర్లెంట్ స్ట్రెయిన్ బట్టి వచ్చే వైరస్ అనేది రెసిస్టెన్స్ అనేది. యూజ్ ఆఫ్ మార్కర్ అసిస్టెడ్ సెలక్షన్ ఫర్
క్వాంటిటేటివ్ ఐ థింక్ క్వాంటిటేటివ్ అని తెలుసు, ఇంకోటి వచ్చేసరికి లోకై, ఎల్ అంటే లోకై అండి. సో క్వాంటిటేటివ్ లోకై అనేది దాన్ని బట్టి చూసి ఒక్కోసారి ఇది దీనికి సంబంధించింది కాబట్టి దీన్ని బ్లాక్ చేయాలి అని, లేకపోతే పని చేయకుండా చేయాలి, లేకపోతే దాన్ని డిలీట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మార్కర్ సెలక్షన్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఇది కూడా ట్రాన్స్జెనిక్ అప్రోచ్. నెక్స్ట్ వచ్చేసరికి RNAi బేస్డ్ సైలెన్సింగ్ ఆఫ్ ది వైరల్ జీన్స్. సో RNA బేస్డ్ సైలెన్సింగ్ ఆఫ్ వైరల్ జీన్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక వైరల్ లో ఉండేది RNA. ఆ RNAకి ఇంకో ప్రత్యుత్పత్తి, ఆ కాంప్లిమెంటరీ RNA స్ట్రాండ్ అనేది డెవలప్ చేసి దాన్ని డబుల్ స్ట్రాండెడ్ RNA కింద మార్చేస్తుంది. ఈ డబుల్ స్ట్రాండెడ్ RNA అనేది ఇంకేమీ క్యారీ చేయలేదు. ఇట్ విల్ బికమ్ ఇన్యాక్టివ్. RNA సింగిల్ స్ట్రాండ్ గా ఉన్నప్పుడే ఏమైనా పనిచేస్తూ ఉంటుంది, డబుల్ స్ట్రాండ్ అయినప్పుడు పనిచేయదు అసలు. సో ఇట్ విల్ బికమ్ ఇన్యాక్టివ్, దట్ ఈస్ ఇట్. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే కనుక దీంట్లో చూసుకుంటే దీంట్లో వచ్చేసరికి QTLs అని ఏదైతే ఉందో ఆ QTL అనేది మాత్రం మెయిన్ గా వచ్చేసరికి దేంట్లో అంటే ఉపయోగిస్తారు, దీంట్లోని బ్రీడింగ్ ప్రోగ్రామింగ్ లో అనేది ఉపయోగిస్తూ ఉంటారు QTL అనేది. సో ఈ QTL అనేది మెయిన్ గా వచ్చేసరికి బ్రీడింగ్ ప్రోగ్రామ్ లో ఉపయోగిస్తూ ఉంటారంట. సో ఇది మాత్రం ట్రాన్స్జెనిక్ అప్రోచ్ కాదు డిసీజ్ రెసిస్టెన్స్ కి. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది వెజిటేషన్ జోన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. Tropical thorn forest is found in drier parts of Rayalaseema. Rayalaseema it's a water shortage area. Mangrove forest occur along the Krishna Godavari Delta. వచ్చేసరికి మీకు కొరింగా వైల్డ్ లైఫ్ సెంచురీ ఎగ్జాంపుల్. షోలా ఫారెస్ట్ అంటే మెయిన్ గా వచ్చేసరికి ఇవి మౌంటైన్స్ మీద పెరిగేవి. మెయిన్ గా వచ్చేసరికి ఇవి వెస్టర్న్ ఘాట్స్ కి ఎక్కువగా స్పెషాలిటీ, ఈస్టర్న్ ఘాట్స్ కన్నా కూడా. ఓకే, వెస్టర్న్ ఘాట్స్ లో ఎక్కువగా ఉంటాయి ఈ షోలా ఫారెస్ట్ అనేది. లిటోరల్ ఫారెస్ట్ ఆర్ ప్రెసెంట్ అలాంగ్ ది కోస్ట్ లైన్. ఓకే, ఇట్స్ నిజం, ఇట్స్ ట్రూ. సో చూస్తే కనుక మనకి ఆన్సర్ వచ్చేసరికి ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ద ట్రూ. ఓకే, షోలా ఫారెస్ట్ ఈస్టర్న్ ఘాట్స్ లో కూడా ఉంటాయి ఒకేసారి. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ ది ట్రూ. రెడ్ శాండ్ అంటే టెరోకార్పస్ శాంటలినస్ అండ్ టెక్టోనా గ్రాండిస్, బ్యాంబూ డెండ్రోకాల్మస్ స్ట్రిక్టస్, ఇవన్నీ కూడా మీకు ఇదివరకు చెప్పడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. అండ్ రెడ్ శాండల్స్ అనేది ఎండమిక్ హై ఎక్స్పోర్ట్ వాల్యూ ఫర్ వుడ్, విచ్ ఇస్ వెరీ ట్రూ. అండ్ టేక్ అనేది వచ్చేసరికి మేజర్ ప్లాంటేషన్ స్పీసీస్ ఇన్ ఏపీ, ఎస్ విచ్ ఇస్ ట్రూ. బ్యాంబూ వచ్చేసరికి మాయిస్చర్ డెసిడ్యూస్ అని గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. సో 1A, 2B, 3C. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది మేజర్ కాజెస్ ఆఫ్ ది డిఫారెస్టేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఎంక్రోచ్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, మైనింగ్ యాక్టివిటీస్, పోడు షిఫ్టింగ్ కల్టివేషన్, అంటే ఇది స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అని అంటూ ఉంటారు. ఇది ఎక్కువగా వచ్చేసరికి అడవి తెగల వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. అర్బన్ ఎక్స్పాన్షన్. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ది ట్రూ ఫర్ ది డిఫారెస్టేషన్. వేస్ట్ అండ్ రిక్లమేషన్ ఆఫెన్ ఇన్వాల్వ్స్ ది సెలక్షన్ ఆఫ్ ది బ్రాడ్ టాలరెంట్ స్పీసీస్, విచ్ ఇస్ వెరీ వెరీ ట్రూ. మెయిన్ గా వచ్చేసరికి సుబాబుల్ ట్రీ, లేకపోతే సర్కారీ ముళ్ళ చెట్టు, దాన్ని నల్లతుమ్మ చెట్టు అని కూడా ఉంటారు. సో దాన్ని వేస్ట్ అండ్ రిక్లమేషన్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు, ఎందుకంటే దే ఆర్ డ్రాట్ రెసిస్టెంట్. మోస్ట్ వేస్ట్ ల్యాండ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ నౌ ఇన్ low rainfall zones with degraded soils. So A and R are true and R is the correct explanation of the A. Okay. Which of the following plants has high export potential due to its medicinal and aromatic value? యాక్చువల్ గా వచ్చేసరికి సఫెద్ ముస్లి, ఇది వచ్చేసరికి మెయిన్ గా మనకి కరెక్ట్ గా ఉంటుంది. ఈ రావుఫోలియా సర్పెంటనా అనేది సైట్స్ కన్వెన్షన్ ఆన్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్. సో ఇదండి మెయిన్ వచ్చేసరికి. సో దీని ప్రకారం మనం ఇండియాలో ఉపయోగించుకోవచ్చు, కానీ ఎక్స్పోర్ట్ అనేది మాత్రం చేయలేం. సో దిస్ ఈజ్ నాట్ రైట్. సాఫెద్ ముస్లి క్రోబో, ఇది బొరివేలియం అంటే వచ్చేసరికి దీని యొక్క రూట్స్ ఏవైతే ఉంటాయో ఆ రూట్స్ అనేవి చాలా ఆయుర్వేదిక్ లేకపోతే అరోమాటిక్ మెడిసినల్ పర్పస్ కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఏపీ గవర్నమెంట్ కూడా వాటిని పండించండి, మీకు మంచిగా ఉంటుంది అని ఎంకరేజ్ చేస్తున్నారు.
జటమాన్సీ వచ్చేసరికి ఇట్స్ మెయిన్లీ ఇన్ ది హిమాలయన్ జోన్ లో బాగా పెరిగే ఉంటుంది. ఇది చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎక్స్పోర్ట్. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ కూడా కాదు. సాఫైర్ మోస్ట్లీ అనేది కరెక్ట్ ఆన్సర్. సక్యులెన్స్ ఇన్ క్యాక్టై ఈస్ ఫర్ కన్సిడర్ ది ఫాలోయింగ్ అడాప్షన్. సక్యులెన్స్ ఇన్ క్యాక్టై ఫర్ వాటర్ స్టోరేజ్. సక్యులెన్స్ అంటే ప్రాపర్టీ ఏంటంటే మెయిన్ గా వచ్చేసరికి ఒక ఇది దాన్ని ఏమంటారు, క్యాక్టస్ చెట్టు ఉందనుకోండి, ఆ క్యాక్టస్ ఒకసారి చూడండి మందంగా ఉంటుంది. అలోవెరా కూడా చూడండి మందంగా ఉంటుంది. ఎందుకంటే వాటి ఒక జెల్ స్ట్రక్చర్ లో వాటిల్లో ఆ వాటర్ ని దాచుకుంటుంది అన్నమాట. దాన్ని సక్యులెన్స్ అని అంటారు. ఆ ప్లాంట్ స్టెమ్స్ లో లీవ్స్ లో వాటిలో దాచుకున్నాం. స్టిల్ట్ రూట్స్ అండ్ మ్యాంగ్రోవ్స్ ఫర్ సపోర్టింగ్ సాయిల్ ఇన్ సాఫ్ట్ సాయిల్. ఈ స్టిల్ట్ రూట్స్ ఎలాంటివి అంటే కనుక ప్లాంట్ నుంచి వచ్చిన ఒక మెయిన్ రూట్ లాంటిది అలా ఉంటుంది గట్టిగానే. ఓకే, ద థిక్ బార్క్ ఇన్ ది ఫారెస్ట్ టు రెసిస్ట్ ది ఫైర్. ఒక్కోసారి కొన్ని రకాల చెట్లలోని మంచి మందంగా ఉంటుంది అవుటర్ బార్క్ అనేది, ఎందుకంటే ఫైర్ నుంచి రక్షించుకోవడం కోసం. ఎపిఫైటిక్ హ్యాబిట్ ఇన్ ఆర్కిడ్స్ ఫర్ మాయిశ్చర్ అబ్జార్ప్షన్ ఫ్రమ్ ఎయిర్. మెయిన్ గా వచ్చేసరికి ఎపిఫైట్స్ అని అంటూ ఉంటారు. ఈ ఎపిఫైట్స్ ఏంటంటే మెయిన్ గా వచ్చేసరికి చెట్ల మీద ఒక్కోసారి తెల్లగా వేళ్లు కనిపిస్తూ ఉంటాయి మనకి, లేకపోతే కొంచెం ఎల్లో కలర్ కింద. ఆ తెల్ల వేళ్లు ఏపి వేళ్ళు అంటే కనుక దే ఆర్ ఎపిఫైట్స్. అవి ఏం చేస్తాయంటే దే ఆర్ హైలీ హైగ్రోస్కోపిక్ ఇన్ నేచర్. అంటే వాతావరణంలో ఉన్న అవి మాయిశ్చర్ ను కూడా గ్రహించి దాని ద్వారా సర్వైవ్ అవ్వగలవు. అదేమో ప్లాంట్ ని తినేవి. దే జస్ట్ రిలై ఆన్ ద ప్లాంట్ ఫర్ సపోర్ట్ అండ్ దే గ్రో లైక్ దట్ అండ్ దే కెన్ అబ్జార్బ్ ద మాయిశ్చర్ ఫ్రమ్ ది ఎన్వైరన్మెంట్. ఓకే, సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ది అడాప్షన్స్. నేను చెప్పాలంటే all of them are the adoptions. Just a minute. Yes, all of them are the adoptions. All of the above. Which of the following is not a recommended practice in the afforestation of the degraded lands? So actually గా వచ్చేసరికి ఏది రికమెండెడ్ ప్రాక్టీస్ కాదు అంటే యూజ్ ఆఫ్ ఎ వ్యామ్ ఫంగై విచ్ ఇస్ ఇట్స్ రికమెండెడ్. ప్లాంటింగ్ మిక్స్డ్ స్పీసీస్ ఇట్స్ రికమెండెడ్. హెవీ టిల్లేజ్, బాగా పొలం దున్నేయడం అనేది అంత మంచిది కాదు. సెలక్షన్ ఆఫ్ నేటివ్ స్పీసీస్. సో బాగా హెవీ టిల్లేజ్, బాగా పొలం దున్నేయడం అన్నది మాత్రం అఫారెస్టేషన్ అది కరెక్ట్ కాదు. సో సి ఇస్ ది రైట్ ఆన్సర్. సో ఇక్కడతో మనం అవుతాం. నా వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సబ్స్క్రైబ్ అవ్వమని కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. జై హింద్.